హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాడీ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ముందు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. దానికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ యొక్క లూజ్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే బాడీ పార్ట్ యొక్క హైట్ కూడా మార్క్ చేసుకొని పైన లైన్ డ్రా చేసుకోవాలి. నార్మల్గా ఎవరికైనా బాడీ పార్ట్ యొక్క హైట్ 14 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్యాబ్రిక్ యొక్క 2 అంచులు క్లోజ్ ఉన్న వైపు నెక్ యొక్క మార్కింగ్ చేసుకోవాలి. కోసం 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని బాక్స్ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. బాటమ్ పార్ట్ కటింగ్ కోసం ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా పైన నడుము యొక్క మార్కింగ్ చేసుకోవాలి. పైన నడుము మార్కింగ్ కోసం నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో అంత వచ్చేలాగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. తర్వాత కింద అంబ్రెల్లా కట్ కోసం మనకి ఎంతైతే హైట్ కావాలో అంత పెట్టుకొని ఈ విధంగా ఎడ్జ్ నుంచి టేప్ని జరుపుతూ అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా క్రాస్గా ఫోల్డ్ చేసి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ లెంత్ స్లీవ్స్. మనకి హ్యాండ్ యొక్క పొడవు ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూశారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇందాక మనం చేసిన షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి నెక్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకుందాం. ముందుగా ఫ్రంట్ నెక్ యొక్క స్టిచ్చింగ్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని ఆ వీ షేప్ వరకు స్టిచ్ చేసుకొని రివర్స్ చేసి అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పార్ట్ అంతా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి క్రాస్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న క్రాస్ పీసెస్ని ఈ విధంగా నెక్ రౌండ్ దగ్గర పెట్టి స్టిచ్ చేసుకోవాలి. విధంగా నెక్ యొక్క 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్కి మధ్యలో ఒక డోరీని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ యొక్క స్టిచ్చింగ్ చేసుకుందాం. బ్యాక్ నెక్ని కింద వైపున నెక్ వేయడానికి ఒక ఫ్యాబ్రిక్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ పార్ట్ని కట్ చేసి
వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మనం నెక్ వేయడం కోసం రౌండ్కి ఎంతైతే కావాలో అంతే ఉంచుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన నెక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాడీ పార్ట్ మీద స్టిచ్ పడకుండా ఓన్లీ మనం వేసిన నెక్ పార్ట్ మీదనే అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని నెక్ పార్ట్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్ ఉంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత మిగిలిన పార్ట్ మొత్తాన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ప్రిన్సెస్ కట్ కోసం ముందుగా పార్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ప్రిన్సెస్ కట్ యొక్క హైట్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కూడా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ టక్స్ కోసం 1 ఇంచ్ గ్యాప్ తోటి అటు ఇటు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం 1 సైడ్ మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి ట్యాప్ చేసుకుంటే రెండో సైడ్ కూడా మార్కింగ్స్ పడిపోతాయి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కోసం ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అటు ఇటు కదిలిపోకుండా ఒక స్టిచ్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా ప్రిన్సెస్ కట్ యొక్క స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కింద వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం లైనింగ్ లేకుండా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్నప్పుడు ఖర్చు భాగం అనేది హ్యాండ్ వైపు వచ్చి ఆడ్గా కనిపిస్తూ ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉండాలంటే దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్న ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఖర్చు బయటికి కనిపించదు. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని 1 సైడ్న జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత బాటమ్ పార్ట్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఓన్లీ నడుము వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి.
స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. రెండో సైడ్న కూడా మన బాడీ మెజర్మెంట్స్ ప్రకారం జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.